కార్యాలయంలో సర్పంచ్ల ఆత్మీయ వీడుకోలు సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల పాటు నిధులు నిర్వహించిన సర్పంచ్ల గడువు రేపటితో ముగియనుండటంతో వారి సేవలను గుర్తిస్తూ ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ భిక్షపతుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారుల సహకారంతోనే 5 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి పనుల్లో భాగస్వాములమయ్యామని సర్పంచులు అన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఇన్ని రోజులు సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అందరు కోఆర్డినేషన్ తోటి చేసారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మండల సమావేశాలు కానీ లేకుంటే గ్రామాలలో జరిగే సమావేశాలు కానీ ఎక్కడ కూడా ఏ విలేజ్ కూడా ఇబ్బంది జరిగిందని అయితే నేను అనుకోను. నాకు తెలిసిన మెసేజ్ అయితే కాబట్టి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకోసారి మీ నోటీస్ తీసుకొచ్చి ఏంటంటే ఏ మీటింగ్ జరిగినా ఏ ప్రోగ్రామ్ జరిగినా గ్రామ పంచాయతీ కండక్ట్ చేయాలనేది చెప్పేస్తాం. కాబట్టి దయచేసి ఇప్పుడు మేము రేపు కూడా మీరే వస్తున్నారు. దయచేసి అక్కడ కొన్ని ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు మీటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు తప్ప దానికి అయ్యే ఎక్స్పెండిచర్ ఎక్కడ చూస్తారు అనేది మీరు ఎవరు రెస్పాన్స్ తీసుకోవాలి. అక్కడ కన్సర్న్ సర్పంచ్ తీసుకొని మళ్ళీ ఏదో రకంగా దాన్ని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. పాలన చేసినామంటే గ్రామంలో మా అధికారులు మేము ఏంటంటే మా వార్డు మెంబర్ల సహకారంతో కానీ ఎంపీటీసీ సహకారంతో కానీ మేము చాలా అభివృద్ధి పనులు చేసినాం. దాతల సహకారంతోనే మేము చాలా మా గ్రామాన్ని 100% చేసినామండి. మా గ్రామంలో ఇప్పుడు ఏమి లేవు, చేస్తే కొన్ని చిన్న చిన్న పనులే ఉన్నాయి, అంత పెద్ద పనులు ఏమి లేవు. అందుకని మేము మా పాలనలో మీరు అందరూ భాగస్వాములై మమ్మల్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అందరు కోఆర్డినేషన్ తోటి చేసారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మండల సమావేశాలు కానీ లేకుంటే గ్రామాలలో జరిగే సమావేశాలు కానీ ఎక్కడ కూడా ఏ విలేజ్ కూడా ఇబ్బంది జరిగిందని అయితే నేను అనుకోను. నాకు తెలిసిన మెసేజ్ అయితే కాబట్టి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకోసారి మీ నోటీస్ తీసుకొచ్చి ఏంటంటే